బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. ఒక గ్రామంలో సునీల్ అనే యువకుడు ఉండేవాడు. అతను ప్రతి పని షార్ట్ కట్ లో చేసేవాడు. ఆఖరుకు పరీక్షలు కూడా చదవకుండా కాపీ కొట్టి పాస్ అయ్యేవాడు. అందుకే అందరూ అతన్ని షార్ట్ కట్ సునీల్ అని పిలిచేవారు. షార్ట్ కట్ లో డిగ్రీ పాస్ అవ్వడం వల్ల అతనికి ఏ మాత్రం నైపుణ్యం లేదు. అందుకే అతనికి ఏ ఉద్యోగం దొరకలేదు. ఒకరోజు సునీల్ చాలా దిగాలుగా నించున్నాడు. అతన్ని చూసి హరి అనే అతని స్నేహితుడు సునీల్ తో, ఓ షార్ట్ కట్ సునీల్, ఏమైంది? ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏం చెప్పనరా, ఏ ఉద్యోగం దొరకడం లేదు. పైగా మా నాన్న తెగ తిడుతున్నాడు. అందుకే ఇలా ఉన్నాను. ఓ అలాగా, అయితే నువ్వు పంచి నాతో పాటు పట్నం రా, అక్కడ ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. వెంటనే సునీల్ పట్నం వెళ్లి హరితో పాటు ఒక డిజైనింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ సునీల్ తాను డిజైన్ చేయకుండా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ పెట్టేవాడు. అతని షార్ట్ కట్ పనితనాన్ని చూసి అతన్ని ఆ కంపెనీ నుంచి తీసేశారు. మరుసటి రోజు సునీల్ ఇంటికి వెళ్లి తన తండ్రితో, నానా, నేను మన గ్రామంలోనే పని చేసుకుంటాను. నాకు ఒక కంప్యూటరు, ఒక ప్రింటరు కొనివ్వు. అరే, అదేమైనా బొమ్మ అనుకున్నావురా? ₹1000 ఖర్చు అవుతుంది. అయినా ఆ ప్రింటర్తో మన గురించి పోస్టర్లు వేయించి ఊళ్ళో అతికిస్తావా ఏమిటి? నానా, అది ఈ షార్ట్ కట్ సునీల్ ప్లాన్. నేను ప్రింటింగ్ చేసే పని మొదలెడతాను. ఆ తర్వాత మీరే చూడండి నా తలరాత ఎలా మారుతుందో. సరే సరే, నాకు మాత్రం చెడ్డ పేరు తీసుకోరాకు, సరేనా? సరే నానా, మీకు చెడ్డ పేరు తీసుకురాను. నేను మీకు టోపీ పెడతాను. అంటే? అదే నానా, గౌరవం అనే టోపీ మీ నెత్తిపైన పెడతాను అని అంటున్నాను. మీరు తలెత్తుకొని తిరిగేలా చేస్తాను, సరేనా? మరుసటి రోజు సునీల్ ఒక కంప్యూటర్, ప్రింటర్ తీసుకొచ్చాడు. ఒక గోడౌన్లో రహస్యంగా తన పని మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లోనే సునీల్ ధనవంతుడయ్యాడు. పెద్ద ఇల్లు, కొత్త బైక్, ఇంటికి కొత్త వస్తువులు కొనేశాడు. ఇదంతా చూసి హరి ఇలా ఆలోచించాడు, ఈ సునీలు షార్ట్ కట్ లో ఏం పని చేస్తున్నాడో తెలుసుకోవాలి. మరుసటి రోజు హరి సునీల్ వద్దకు వెళ్ళాడు. ఓ సునీల్, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. నేను అనుకుంటున్నాను పట్నంలో ఉద్యోగం మానేసి నీ దగ్గరే చెయ్యాలని. నీకోసం నా దగ్గర పనేం లేదు, కానీ నువ్వు నాకు మంచి మిత్రుడివి. నీకు డబ్బులు అవసరమైతే ఈ డబ్బులు తీసుకో. ఇదిగో 50,000 ఉంచుకో. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. హరి ఇలా ఆలోచించాడు, ఇంత డబ్బు నేనేం చేసుకోను. పట్నం వెళ్ళి బ్యాంకులో వేస్తాను అనుకుని హరి డబ్బు తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు వాళ్లు హరిని పోలీసులకు అప్పగించారు. అరే, నేనేం చేశాను? నన్నెందుకు పోలీసులకు పట్టించారు? నేనేం చేయలేదు. ఈ డబ్బంతా దొంగ నోట్లు. ఏంటి దొంగ నోట్లా? నాకు ఇప్పుడు అర్థమైంది. సునీలు ఇంత త్వరగా ఎలా ధనవంతుడయ్యాడో. అతని షార్ట్ కట్ మాయలో నేను పడ్డాను. సార్, ఈ డబ్బులు నావి కావు సార్. ఈ డబ్బులు నాకు ఎవరిచ్చారో ఆయన సమాచారం నేను మీకు చెప్తాను, నన్ను నమ్మండి. సరే పద. పోలీసులు హరి షర్ట్ బటన్లో కెమెరా పెట్టి సునీల్ వద్దకు పంపారు. సునీల్, నాకు 5 లక్షల రూపాయలు చాలా అర్జెంటుగా కావాలి. ఇదిగో, ఇవి నా పొలం పేపర్స్. ఇది పెట్టుకొని నాకు డబ్బులు ఇవ్వు. సరే తీసుకో. వెంటనే అక్కడకు చేరుకున్నారు పోలీసులు. సునీల్ ని అరెస్టు చేసి అతని ఇంట్లో ఉన్న దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సునీల్ కంగుతిన్నాడు. మరుసటి రోజు సునీల్ తండ్రి హరి పోలీస్ స్టేషన్ కొచ్చారు. బాబు,
నువ్వు ఇలా చేసేవేమిట్రా? నిన్ను అందరి ముందు తలెత్తుకునేలా చేస్తానని నాతో చెప్పావు, గుర్తుందా? కానీ ఈరోజు అందరి ముందు తల దించుకునేలా చేసావు కదరా నన్ను. ఛీ, షార్ట్ కట్ లో సంపాదించాలని నువ్వు ఈ దేశాన్ని మోసం చేసావు. అందరి ముందు దిగజారిపోయావు. చివరికి ఇదిగో ఇలా కటకటాల పాలయ్యావు. బాబు, చెడ్డ పని ఏదో రోజు బయట పడుతుంది. ఎంత పని చేసావు కదరా. నన్ను క్షమించు సునీల్. అరే, నువ్వెందుకు క్షమాపణ అడగాలి? నేను చేసిన ఈ ఏదో పనికి నాకు సరైన శిక్ష పడింది. నిజం చెప్తున్నాను, ఇక నుండి అడ్డదారులు సంపాదించాలనుకోను. నిజాయితీగా కష్టపడతా, వచ్చిన దాంతోనే సంతోషంగా ఉంటా. మీ అందరికీ మాట ఇస్తున్నాను. తర్వాత నుంచి నిజాయితీగా పని చేసేవాడు సునీల్. షార్ట్ కట్ సునీల్ కాస్త పర్ఫెక్ట్ సునీల్ గా అయ్యాడు. అందుకే ఎప్పుడూ తప్పుదోవలో ఏ పని చేయకూడదు. అలా చేస్తే మీరే కాదు, మీ వాళ్లు సైతం అవమానాల పాలవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన, పాటలైన, వినోదమైన, వార్తలైన, ఆరోగ్యమైన, విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguoneradio.com ద్వారా కూడా వినొచ్చు.